దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం చూపుతున్న వివక్షపై పోరాటానికి నాంది పలికారు సీఎం రేవంత్ రెడ్డి. చట్టసభల సీట్ల సంఖ్య పెంపుతో పాటు రాష్ట్రాల హక్కులు, దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కొన్నాళ్లుగా ఆయా రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పదవుల విషయంలోనూ ఈ వివక్ష చూపడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా లోక్సభ సీట్ల సంఖ్య పెంపు అంశం విషయంలోనూ కేంద్రం ఇదే వైఖరిని అనుసరిస్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్ల సంఖ్య నిర్ణయిస్తే జనాభా తక్కువ ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్య భారీగా తగ్గుతోంది. ఈ అంశంపై పోరాటం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో జనాభా నియంత్రణ విషయంలో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు చొరవ తీసుకోవడంతో జనాభా నియంత్రణ సాధ్యమైంది. అయితే ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చట్టసభల సీట్లు, ముఖ్యంగా లోక్సభ సీట్ల సంఖ్యను నిర్ణయించే ప్రతిపాదనపై పోరాటం చేయనున్నారు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల మద్దతు లేకుండా ఉత్తరాది రాష్ట్రాల సీట్లతోనే బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కుట్ర చేస్తుందనే అంశాన్ని లేవనెత్తనున్నారు. అంతేకాకుండా నిధుల కేటాయింపులో జరుగుతున్న వివక్షపైన ఎండగట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలు చేసిన పన్నుల్లో కేవలం 40% మాత్రమే తిరిగిస్తున్నారని, ఆ నిధులను ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని ఆధారాలతో సహా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్దమవుతున్నారు. ఇక మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ బీజేపీలు ఒకరినొకరు విమర్శించుకుని అంతర్గతంగా రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని, ఇలాంటి పార్టీల వైఖరి వల్ల రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని కూడా వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయడాన్ని మెచ్చుకుంటారని, దక్షిణాదిలో కీలకమైన హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును వ్యతిరేకించడాన్ని కూడా లేవనెత్తనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.